ఆ గాయని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమాజంలో జరిగే సంఘటనలపై ఎప్పటికప్పుడు తన వైఖరిని వినిపిస్తూనే ఉంటారు. తప్పుగా మాట్లాడిన వారికి గట్టిగా కౌంటర్ ఇవ్వడంలో అస్సలు వెనకాడరు. తాజాగా రామాయణం చిత్రంలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించడంపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఆయనకు గట్టిగా ఇచ్చిపడేశారు చిన్మయ్. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ రణబీర్ కపూర్ను ఆ నెటిజన్ ఏమన్నాడు? చిన్మయ్ ఇచ్చిన సమాధానమేంటో చూద్దాం. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రామాయణం చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 దీపావళికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రణబీర్ రాముని పాత్ర చేయడంపై కొందరు విమర్శిస్తున్నారు. బీఫ్ తినే రణబీర్ రాముడి పాత్ర పోషించడమేంటి మన కర్మ అని ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించింది చిన్మయ్. దేవుడి పేరుతో ఓ బాబా రేప్ చేస్తాడు, జైలు నుంచి బయటికొచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవచ్చు. ఇదే భక్త్ ఇండియా. అలాంటప్పుడు ఎవ్వరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదు కదా అంటూ బదులిచ్చారు. చిన్మయ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెకు మద్దతు పలకగా మరికొందరు విమర్శించారు. ఓ చెడ్డ పనికి మరో దానితో ఎలా పోలుస్తారు అని ఓ వ్యక్తి ప్రశ్నించగా, రేపిస్టు ఎంపీగా గెలిస్తే మీకేమనిపించదు, కానీ బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్ర పోషిస్తే మాత్రం ఇబ్బంది. ఈ విషయంలో మీకేమనిపించట్లేదా అని ఆమె గట్టిగా కౌంటర్ వేశారు. అత్యాచారాలకు పాల్పడిన వారు ఎన్నికల్లో గెలుస్తున్నప్పుడు లేని బాధ ఓ నటుడి ఆహారపు అలవాట్లపై ఎందుకంటూ ప్రశ్నించారు. మొత్తానికి చిన్మయ్ రణబీర్ కపూర్కు అండగా నిలుస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. కొంతమంది చిన్మయ్కి అండగా నిలుస్తున్నారు. రేపిస్టులే రాజ్యమేలుతుంటే మాంసం తింటాడని ఆ పాత్ర చేయకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నటులకు వారికి నచ్చిన పాత్రలు చేస్తుంటారు. నటనను వేరే విషయాలతో ముడిపెట్టద్దని, సినిమాను సినిమాలాగే చూడాలని కోరుతున్నారు.